మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్న గ్రామ సర్పంచుల మీద వేధింపుల పర్వం రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఎవరైతే జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారో అధికార పార్టీ నాయకులు ఏది చెప్పితే అది చేస్తూ వాళ్ళు పెట్టిన తప్పుడు కంప్లైంట్ల మీద ఎంక్వైరీలు వేసి తప్పుడు రిపోర్ట్లు సృష్టించి మరీ ఎవరైతే వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న సర్పంచుల మీద ఈరోజు వేధింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను శ్రీరామవరం గ్రామానికి సర్పంచ్గా కూడా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19/9/2024 తేదీన ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 వార్డు నెంబర్లు త్రినాథ్ మరియు విజయలక్ష్మి అనే 2 పేర్ల మీద డిపిఓ గారికి నా మీద ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాదాపు 8 నెలల పాటు ఎంక్వైరీ చేశారు డిపిఓ గారు. ఒక 10 మంది టీంను వేసి 2 డిఎల్పిఓలను వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి మొన్న 23వ తేదీన మీపై ఈ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం, మీ చెక్ పవర్ని రద్దు చేస్తూ ఉన్నాం, నా యొక్క ఆదేశాల మీద మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే కనుక మీరు వారం రోజుల్లోపు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోండి అని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ డిపిఓ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంక్వైరీ ఎలా ఉందంటే నిజంగా ఈరోజు నేను గర్వపడుతూ ఉన్నా. 8-9 నెలల పాటు 12-13 మంది టీంని ఎంక్వైరీ చేసి కనీసం మా గ్రామ పంచాయతీలో ₹1 కూడా నిధులు దుర్వినియోగం అయినట్టు వాళ్ళు రుజువు చేయలేకపోయారు. కానీ ఏదో రకంగా అధికార పార్టీ నాయకుల్ని సాటిస్ఫై చేయాలని చెప్పి రికార్డుల్లో కొన్ని అడ్మినిస్ట్రేషన్ లూప్స్ చూపించి ఈరోజు నా చెక్ పవర్ని తొలగించడం జరిగింది. ఈరోజు నేను డిపిఓ గారిని అడుగుతూ ఉన్నా, మీరు ఇందులో ఇది యాక్చువల్గా డిపిఓ గారు ఈ కారణాలు చూపించి ఈరోజు చెక్ పవర్ తొలగించడం జరిగింది. ఈరోజు వీళ్ళ ఎంక్వైరీలు ఎంత దారుణంగా ఉన్నాయో మీ అందరికీ కూడా ఖచ్చితంగా తెలియాలి. ఈ ఎంక్వైరీలో ఉన్న కొన్ని మీకు చదివి వినిపిస్తా. వాళ్ళు నా చెక్ పవర్ తొలగించడానికి వాళ్ళు చూపిన కారణాలు. ఇందులో మొదటగా అబ్జెక్షనబుల్ అమౌంట్ అని చెప్పి ₹26,510 ఇందులో చూపించారు. ఇందులో ఈ అమౌంట్కి డిపిఓ గారి అభ్యంతరం ఏంటంటే సదరు ఖర్చునకు బిల్లులు కలవు, తీర్మానం కలదు, స్టాక్ రిజిస్టర్లో చూపి ఉండలేదంట. అంటే ఈ అమౌంట్ మీరు ఖర్చు పెట్టినందుకు బిల్లులు ఉన్నాయి, తీర్మానం ఉంది, స్టాక్ రిజిస్టర్లో అంట ఈ అమౌంట్ చూపించలేదంట. నేను డిపిఓ గారిని అడుగుతా ఉన్నా, గ్రామ సర్పంచ్ చూపిస్తాడమ్మా స్టాక్ రిజిస్టర్లో అమౌంట్? దీనికి గ్రామ సర్పంచ్కి ఏంటి సంబంధం? స్టాక్ రిజిస్టర్లో అమౌంట్ చూపించకపోతే ఈ అమౌంట్ మిస్యూజ్ అయినట్ట, ఈ నిధులు దుర్వినియోగం అయినట్ట. అలాగే ఇంకొకటి ₹20,875 సదరు ఖర్చునకు ఎన్ఎంఆర్ కలదు, ఏఈఆర్డబ్ల్యూఎస్ ధృవీకరణ కూడా ఉంది, కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు. కావున ఇది కూడా అధికార దుర్వినియోగం అంట. తర్వాత ఎల్ఈడి లైట్స్ పర్చేస్ ₹131,000 సదరు ఖర్చునకు బిల్లులు కలవు, స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు. అంటే 131,000 పెట్టి ఎల్ఈడి లైట్స్ కొన్నారు,
బిల్లులు ఉన్నాయి, మా ఎంక్వైరీలో బిల్లులు కూడా ఉన్నట్టు తేలింది, కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు కాబట్టి ఈ అన్ని నిధులు కూడా దుర్వినియోగం అయినట్టు మన డిపిఓ గారు చెప్తా ఉన్నారు. అలాగే ఇంకొకటి, ఎవరైతే పంచాయతీలో స్వీపర్స్ ఉంటారు ప్రతి పంచాయతీలో, ఆ స్వీపర్స్కి ప్రతి నెల కూడా శాలరీస్ ఇస్తూ ఉంటాం. ఆ శాలరీస్ దాదాపుగా 2 సంవత్సరాల్లో దాదాపుగా 2 లక్షల రూపాయలు స్వీపర్లందరికీ కూడా, ఆ స్వీపర్లు కానీ ఆ పంచాయతీలో ఉండే స్టాఫ్కి కానీ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లకు కానీ జీతాలు ఇవ్వడం జరిగింది. దానికి మన డిపిఓ గారు ఏమంటారంటే, స్వీపర్లకి కంప్యూటర్ ఆపరేటర్లకి అందరికీ కూడా జీతాలు ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ జీతాలు ఇవ్వటానికి డిపిఓ దగ్గర ఆర్డర్ తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన జీతాలన్నీ కూడా మిస్ ఆపరేషన్ కిందకు వస్తాయని చెప్పి డిపిఓ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను మీడియా మిత్రులందరికీ, ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే, కరోనా అయిపోయిన తర్వాత 2023, 2024, 2024, 2025 ఈ 2 సంవత్సరాలకి కూడా ఈ శానిటేషన్ వర్కర్స్కి కానీ కంప్యూటర్ ఆపరేటర్స్కి కానీ లేకపోతే పంచాయతీలో పనిచేసే ఏ స్టాఫ్కి కూడా జీతాలు మీద ఏ పంచాయతీకి కూడా అప్పుడున్న డిపిఓ గారు ఆర్డర్స్ ఇవ్వలేదు. కావాలంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. మరి డిపిఓ గారికి తెలిసి చేస్తున్నారో లేకపోతే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు చేస్తా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎవరైతే అప్పుడు డిపిఓ గారు ఏ పంచాయతీకి కూడా ఆర్డర్స్కి ఇవ్వకపోయినా కూడా మా ఆర్డర్స్ లేవు కాబట్టి, మా ఆర్డర్స్ లేకుండా మీరు మీ పంచాయతీల్లో శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం అమౌంట్ కూడా మిస్ ఆపరేషన్ కింద తీసుకుంటున్నామని చెప్పి డిపిఓ గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, డిపిఓ గారు నేను అడుగుతూ ఉన్నాను, మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మిస్ ఆపరేషన్ అంటే ఏంటి? అది నిధులు దుర్వినియోగం అంటే ఏంటి? ఆ నిధులు ఏదన్నా ఖర్చు పెట్టకుండా మేము పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినా లేకపోతే పంచాయతీలో ఏదైనా వర్కులు చేయకుండా వర్కులు చేసినట్టు చూపించి దుర్వినియోగం చేసినా అది మిస్ ఆపరేషన్ అంటారు. కానీ మీరు ఇక్కడ విచిత్రమైన కారణాలు చెప్తా ఉన్నారు. స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయలేదంటారు, డిపిఓ దగ్గర పర్మిషన్ లేదంటారు, లేకపోతే వౌచర్ల మీద సంతకాలు లేవంటారు. ఇవన్నీ సర్పంచ్ బాధ్యత? రికార్డు వర్కుల్లో ఈ వౌచర్లు, స్టాక్ రిజిస్టర్లు, డిపిఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్లు సర్పంచ్ తీసుకుంటాడా? ఏమీ లేని దగ్గర ఏదో రకంగా అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాయడానికి, ఏదో రకంగా అధికార పార్టీ నాయకుల్ని సాటిస్ఫై చేయడానికి, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వాళ్ళ గొంతు వినిపిస్తూ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈరోజు డిపిఓ గారు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఇది ఐలో శ్రీరామవరం అని చెప్పి మా పంచాయతీలో నేను కొంతమంది మా మిత్రులు కలిసి దాదాపు 6 లక్షల రూపాయల ఖర్చుతో ఇది నిర్మించడం జరిగింది. దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. మా సొంత డబ్బులతో మేము నిర్మిస్తే పంచాయతీ డబ్బుల్లో నిర్మించారు అని చెప్పి డిపిఓ గారికి కంప్లైంట్ పెడితే డిపిఓ గారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి డిపిఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఇది అసలు పంచాయతీలో నిర్మించారా లేకపోతే సొంత డబ్బులతో నిర్మించారో మీరు రాయాలి కదా. వీటి మీద మాత్రం డిపిఓ గారు స్పందించరు. నిజంగా ఈరోజు ఈ డిపిఓ గారు జిల్లాలో బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈవిడి ఒకటే పని మీద ఉన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారో ఏదో రకంగా వాళ్ళని ఆ బాధ్యతల నుంచి తొలగించాలి. దాదాపుగా ఇప్పటికీ ఒక 7-8 మంది సర్పంచుల్ని చెక్ పవర్లు తీసినట్టు ఉన్నారు. నిజంగా వాళ్ళు కోర్టులకు వెళ్ళి కోర్టులు డిపిఓ గారికి మొట్టికాయలు వేస్తున్నా కూడా బుద్ధి రావట్లేదు. ఈ రోజు ఆవిడ అదే పనిలో చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు పెట్టే కంప్లైంట్లు కూడా ఎలా ఉన్నాయంటే, ఇందులో వీళ్ళు పెట్టిన కంప్లైంట్లో మీకు ఒకటి చదివి వినిపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ గారు
కరోనా వ్యాధి ప్రబలినప్పుడు శానిటేషన్ మరియు సూపర్ శానిటేషన్ చేయకుండా ప్రజలు రోగాలకి గురయ్యే విధంగా చేసి శానిటేషన్ చేసినట్టుగా చూపించి నిధులు స్వాహా చేశారంట. అన్న మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, కరోనా వచ్చినప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి అన్న? నేను సర్పంచ్నా? పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? డిపిఓ గారికి కనీసం ఈ కనపడుతుందా? వాళ్ళు పెట్టిన కంప్లైంట్లో కోవిడ్ అప్పుడు అంట నేను సర్పంచ్గా పనిచేస్తా ఉన్నానంట, నిధులు దుర్వినియోగం చేశానంట. అసలు కోవిడ్ అప్పుడు నేను సర్పంచ్గా ఎక్కడున్నా? కోవిడ్ అప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లో పరిపాలన జరిగింది. కోవిడ్ అయిపోయిన తర్వాత అసలు కోవిడ్ వల్లే కదా ఎలక్షన్ కూడా వాయిదా చేసింది అప్పుడున్న ఎలక్షన్ కమిషన్. ఈ విధంగా కంప్లైంట్లు పెడతా ఉన్నారు. అలాగే మా గ్రామంలో రైస్ గోడౌన్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించడం జరిగింది. ఆ రైస్ గోడౌన్లో ఉంట వాళ్ళు ఏదైతే పంచాయతీకి పన్ను కడతారో ఆ పన్ను అంట పంచాయతీలో జమ చేయకుండా అంట మేము స్వాహా చేసామని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిపిఓ గారు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో మాత్రం ఇది నిజమో అబద్ధమో కూడా డిపిఓ గారు చెప్పరు. ఈరోజు ఏదో రకంగా మా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులతో డిపిఓ గారు కొమ్మక్కై మరి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాని చోట ఏదో అయిపోయిందని చెప్పి రికార్డుల్లో లేని ఉన్నట్టు మ్యానిపులేషన్ చేసి సృష్టించి ఈరోజు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. నేను ఈరోజు డిపిఓ గారికి చెప్తా ఉన్నా, మీరు చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు, మీ ఉద్యోగ ధర్మం మీరు నిర్వర్తించండి. అంతేగాని గ్రామాల్లో ఏదో ఒక ఇలా తప్పుడు కంప్లైంట్లు మీ దగ్గరికి వస్తే దాని మీద మీరు ఆ డిఎల్పిఓ గారికి ఇచ్చేసి ఆయనతో మీ ముందు కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తప్పుడు రిపోర్ట్లు రాపించి మీ చెక్ పవర్లు తీసేసాం, లేకపోతే మిమ్మల్ని అనర్హత వేసేస్తామంటే కుదరదు. ఈరోజు నేను డిపో గారికి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీ మీద మేము న్యాయస్థానాల్లో కూడా పోరాడతాం. అలాగే మరొకటి కూడా డిపో గారు చెప్పడం జరిగింది, మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ సమావేశాలకి హాజరు కావటం లేదు, హాజరు కానందుకు మిమ్మల్ని సర్పంచ్గా ఎందుకు అనర్హత వేయకూడదని చెప్పి ఇంకో క్వశ్చన్ డిపో గారు అడుగుతూ ఉన్నారు. అక్కడ ఎప్పుడు సాధారణ సమావేశం పెట్టినా కూడా ఆ సాధారణ సమావేశం పెట్టిన రోజున యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఆ గ్రామంలో పోగు చేసి బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి ఏ రోజు సమావేశం అక్కడ పెడుతుంటే ఆ రోజు గొడవలు చేయడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ దగ్గరికి మేము 4-5 సార్లు వచ్చి మీకు చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి డిపిఓ గారు. అక్కడ మీటింగు పెడితే మా మీద దాడులు చేయడానికి చూస్తున్నారు, మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు, మీరు మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మీటింగ్ జరిగేలా చేయండి అంటే కనీసం మీరు స్పందించరు. దాదాపుగా 4-5 మీటింగ్లు మేము అక్కడ పెట్టి ఆఖరికి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి పోలీసులు మాకు చెప్పి ఆ మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. వీళ్ళే మీటింగ్స్ పెడతారు, అక్కడేమో అధికార పార్టీ నాయకులు మీటింగ్స్ జరగకూడదు, మీటింగ్స్ జరగకపోతే ఏదో రకంగా సర్పంచ్గా డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అక్కడ రౌడీలు పోగు చేసి మమ్మల్ని చంపడానికి మా మీద దాడులు చేయడానికి చూస్తూ ఉన్నారు. కలెక్టర్ గారిని కలిసి చెప్పడం జరిగింది, ఇలా నేను సర్పంచ్గా విధులను నిర్వహించడానికి పంచాయతీ ఆఫీస్లో మీటింగ్కి వెళ్తా ఉంటే ఈ రకంగా దాడులు చేయడానికి చూస్తున్నారు, మాకు మా వార్డు మెంబర్లకి రక్షణ కల్పించండి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. కానీ డిపిఓ గారు ఎన్నిసార్లు కలిసినా 4-5 సార్లు కలిస్తే ఆవిడ రెస్పాండ్ అవ్వకుండా 5వ సారి నాకు లెటర్ రాయడం జరిగింది, మీ సెక్యూరిటీ బాధ్యత నాది కాదు, మీటింగ్ పెట్టడం వరకే నాది బాధ్యత, అక్కడ ఏదన్నా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే నాకు సంబంధం లేదు, మీ చావు మీరు చావండి అని చెప్పి డిపిఓ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికార పార్టీ నాయకులు డిపిఓ గారు ఒకటే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు, ఏదో రకంగా గ్రామ సర్పంచ్గా నన్ను డిస్క్వాలిఫై చేయాలి, డిస్క్వాలిఫై చేసి పంచాయతీని వాళ్ళ చేతిలో పెట్టి పంచాయతీ రన్ చేయించాలి. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే
కలెక్టర్ గారు స్వయంగా డిపిఓ గారికి చెప్పడం జరిగింది. ఆ గ్రామంలో శాంతి భద్రతలు ఇష్యూస్ ఉన్నాయి కదా, అక్కడ పరిపాలనకి ఎటువంటి ఆటంకం లేకుండా సర్పంచ్ గారి దగ్గరికి ఆ సెక్రటరీని పంపించి ఆ బిల్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా సంతకాలు కానీ ఏమన్నా అమౌంట్స్ కానీ బిల్స్ పెట్టాలంటే పెట్టించి అక్కడ ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి డిపిఓ గారికి చెప్తే ఇవాళకి కూడా కలెక్టర్ గారు చెప్పిందని డిపిఓ గారు ఇంప్లిమెంట్ చేసిన దాఖలు పోలు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈ డిపిఓ గారు ఏదైతే మా మీద దిగుతున్న ఈ కక్ష సాధింపు చర్యలు కానీ, ఆవిడ చేస్తున్న ఈ తప్పుడు ఎంక్వైరీలు కానీ, ఆవిడ ఇస్తున్న ఈ తప్పుడు రిపోర్టులకు కానీ ఖచ్చితంగా మేము డిపిఓ గారి మీద కోర్టులో పోరాడతాం. ఈరోజు నాతోనే కాదు, దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా 7-8 పంచాయతీలు లైన్లో ఉన్నాయి. ఇదే రకంగా చెక్ పవర్లు రద్దు చేయడానికి డిపిఓ గారు చక్కగా రిపోర్టులు రెడీ చేసి పెట్టుకున్నారు. ఆవిడ ఒకటే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నాయకులు ఏ సర్పంచ్ని తీసేయమంటే ఆడ తీసేయాలి. ఖచ్చితంగా ఆవిడిచ్చిన ఆర్డర్స్ మీద కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేస్తాం. కలెక్టర్ గారికి కలిసి జరిగిన విషయం అంతా కూడా ఆవిడకి కూడా చెప్తాం. కలెక్టర్ గారు న్యాయం చేస్తారని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. లేని పక్షంలో కోర్టులో కూడా పోరాడి ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయానికి కోర్టులో కూడా పోరాడతాం. అలాగే నేను అధికార పార్టీ నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికి 9 అక్రమ కేసులు పెట్టారు. రకరకాల వేధింపులు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకొక కొత్త దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ టైం నడుస్తుంది, మీకు నచ్చినట్టు చేసుకోండి. కేసులు పెడతారో, అరెస్టులు చేస్తారో, వేధింపులు చేస్తారో మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారులు ఖచ్చితంగా రేపనే రోజు వచ్చినప్పుడు మీరు చేసిన ప్రతి పనికి కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుంది. ఈరోజు ఏదో అధికార పార్టీ నాయకులు చెప్పారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. రేపొద్దున ఖచ్చితంగా చట్టపరంగా మీరు చేసిన పనికి ప్రతి దానికి కూడా మేము సమాధానం చెప్తామని చెప్పి ఈరోజు నేను అధికారులకు కూడా చెప్తూ, ఇప్పటికైనా కూడా మీ కక్ష సాధింపు పనులు ఆపాలని చెప్పి నేను జిల్లా డిపిఓ గారికి, అలాగే ఈ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఈరోజు తయారు చేస్తున్న డిఎల్పిఓ గారికి కూడా నేను చెప్తాను. మీడియా మిత్రులందరూ కూడా జైభీములు, ధన్యవాదాలు. మరి ఏలూరు జిల్లా సర్పంచులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా దెందులూరు మండలం శ్రీరామారం సర్పంచ్ గారి మీద చెక్ పవర్ తీసేస్తామని నోటీస్ పంపటం చాలా బాధాకరమైన విషయం, విచారించదగ్గ విషయం. ఈ జిల్లాలో మరి 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే చెప్తుందో అది మరిచిపోయి అధికారులు ప్రవర్తిస్తున్నారేమని మాకు అనిపిస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థనే బలోపేతం చేయాలని రాజ్యాంగంలో ఏదైతే 9వ షెడ్యూల్లో ఆర్టికల్ 243 నుంచి ఓ వరకు ఏదైతే చెప్పిందో దాన్ని మర్చిపోయేస్తున్నారు అధికారులు. రాజ్యాంగం చెప్పినా వినట్లా. పంచాయతీ సపరేట్గా మరి ఏదైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు 1994 పంచాయతీరాజ్ యాక్ట్ని తీసుకొచ్చే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలని స్వయం ప్రతిపత్తి గల పంచాయతీలు కావాలని చెప్పిన మాట కూడా వినే పరిస్థితులు నేటి పాలకులు లేరనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా. పంచాయతీలు అనేది, గ్రామ పంచాయతీలు అనేది లోకల్ గవర్నమెంట్, సర్పంచే బాస్. దేశంలో ఎవరికి లేనటువంటి పవర్స్ సర్పంచ్ గారికి ఉన్నాయి.
సర్పంచ్ గారికి లేనటువంటి విధానాన్ని కల్పిస్తూ నేటి అధికారులు కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారంటే చాలా హేయమైన చర్య, బాధాకరమైన విషయం, చాలా విచారించదగ్గ విషయం. వాళ్ళ యొక్క CCNA రూల్స్ మర్చిపోయి ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళ మాటలు విని కంప్లైంట్లు పెట్టించి ఆ కంప్లైంట్ల ద్వారా ఆ సర్పంచుల మీద కక్ష సాధింపు చర్య చేయటం చాలా విచారించదగ్గ విషయం. ఇలా ఈ జిల్లాలోనే చాలా చేసుకుంటూ వస్తున్నారు, దాన్ని ఎదిరించుకుంటూ వస్తున్నాం. ప్రతి చిన్న విషయాన్ని కోర్టుకు వెళ్ళి ఇది తప్పని నిరూపించుకొని తీసుకొస్తున్నాం. ఈ విషయంలో కూడా అదే జరుగుద్ది. శ్రీరామవరం సర్పంచ్ గారి విషయంలో కూడా అదే జరుగుద్ది. శ్రీరామవరం సర్పంచ్ గారి విషయంలో ఏం జరుగుతుంది ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఇది. ఇందులో దాగేది కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. ఆయన ఊళ్ళోకి రానివ్వరు, ఊళ్ళోకి వస్తే గొడవలు సృష్టిస్తారు. గొడవలు సృష్టించిన తర్వాత ఆ గొడవలు జరిగే సమయంలో మరి ఏదైనా సర్పంచ్గా గ్రామ ప్రథమ పౌరుడిగా దిక్కులేదు అక్కడ. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ హక్కును కల్పించవలసిన బాధ్యత మీదే, అది నేను చెప్పట్లా, చట్టం చెప్తుంది. మరి మీ పని మీరు చేయకుండా సర్పంచ్ గారి విధులను ఆటంకాలు కలిగిస్తున్న వారిపై చర్య తీసుకోకుండా తిరిగి మళ్ళీ సర్పంచ్ గారి మీదే చర్యలు తీసుకోవటం చాలా బాధాకరం. మరి కాబట్టి DPO గారు పునరాలోచించండి. మీపై అధికారులు ఉన్నారు. ఆల్రెడీ ఈ విషయం కలెక్టర్ గారి నోటీసులో ఉంది. కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం, చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తాం, లాస్ట్గా కోర్టు నుంచి వెళ్ళి న్యాయం తీసుకొస్తామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే సర్పంచ్ గారికి ఉన్నటువంటి విధులు, హక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని కాల రాస్తే చూస్తూ ఊరుకోమనే విషయాన్ని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఏది జరిగినా ఇక్కడ మనకు తెలియదేం కాదు. జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేషన్, శాసనం, ఈ మూడు ద్వారా ఏదైనా పరిపాలన అనేది అందుద్ది అనేది సమాజానికి ప్రజలు ప్రజాస్వామ్యంలో తెలియజేస్తుంది. సర్పంచ్ గారికి ఒక సెక్రటరీ గారు ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ విషయాలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సర్పంచ్ గారికి ఫైనాన్షియల్ విషయంలో ఏం అవసరం ఉంటుందండి? ఆ ఫైనాన్షియల్ విషయంలో సెక్రటరీ గారికి వచ్చి దాన్ని సైన్ చేయమని చెప్పి జాయింట్ సిగ్నేచర్ కాబట్టి ఆ జాయింట్ సిగ్నేచర్గా సంతకం పెట్టి వేయడం అనేది జరుగుద్ది. మిగిలిన విషయాలన్నిటి కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలోనే సెక్రటరీ గారే చూసుకుంటారు. అది సర్పంచ్ గారి తప్పేనా? దాన్ని భూతత్వంలో చూపిస్తారా? భూతత్వంలో చూపించినటువంటి అడ్మినిస్ట్రేషన్ని పక్కదారి పట్టించి రాబోయే కాలంలో భవిష్యత్తుకి ఏం తెలియజేస్తారు మీరు? చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారమ్మా, సరిచేయండి అని మేమే చెప్తున్నాం. మీరే తప్పు చేయడానికి సిద్ధపడుతుంటే ప్రజాస్వామ్యాన్ని ఏ దిశగా మీరు ప్రజలకు చెప్తారు? ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేత ఎన్నుకోబడినట్టు, ప్రజల కొరకు ప్రజల యొక్క ఎన్నుకోబడినటువంటి, ప్రజల చేత ఎన్నుకోబడినట్టు సర్పంచ్నే అధికారంతో ఉన్నటువంటి మీరు వాళ్ళని సేవ్ చేయవలసిన బాధ్యత ఉంటే మీరు చేయాలి. వాస్తవంగా ఇది ఫలానా తప్పు జరిగింది సర్పంచ్ గారు అని చెప్పడానికి ఫైనాన్షియల్ మ్యాటర్లో సర్పంచ్ గారికి కానీ బాధ్యత ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడది జాయింట్ దాంట్లో మీరు అడిగి జాయింట్ ఇద్దరిని కూర్చోపెట్టి చేసినప్పుడు. మరి అలా కాకుండా ఓన్లీ సర్పంచ్ గారి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎవరో చెప్పారని ఉద్దేశం చేస్తే అది చట్టం ఊరుకోదు. న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయస్థానంలో తప్పనిసరిగా న్యాయాన్ని కాపాడడానికి కోసం న్యాయం ముందు మేము ముందుకెళ్ళి దీన్ని సాధించుకొస్తామనే విషయాన్ని పత్రిక ద్వారా తెలియజేస్తాం. DPO గారు గతంలో ఉన్నటువంటి SC సర్పంచుల మీద కూడా చెక్ పవర్ తీసే విషయంలో కూడా నేను పత్రికాముఖంగానే మీకు తెలియజేశాం. మరి దయచేసి ఇలాంటి తప్పులు జరగకోకుండా చూసుకోండి. ఇది ప్రజాస్వామ్య దేశం. దట్టో రాజ్యాంగంలో ఫుల్ హక్కులు ఇచ్చారు. సర్పంచ్కున్న హక్కులు ఏ నాయకుడికి లేవు. అది మీరే క్లాసులు పెట్టి చెప్తూ ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటే. దయచేసి అలా చేయకండి. తెలుగుగల ఉన్నటువంటి సర్పంచులను ఎలా ఇరికించాలి, ధైర్యంగా ఉన్న సర్పంచులను ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారే తప్ప వీళ్ళ ద్వారా ప్రజలకి సర్వీస్ ఇప్పించే మార్గం చేద్దామనే ఆలోచన మరి అధికారికి లేకపోవటం చాలా విచారించదగ్గ విషయం. మరి శ్రీరామవరం సర్పంచ్ గారి విషయంలో తిరిగి పునరాలోచించండి. అలా కాని పక్షంలో సర్పంచులందరిని ఏకం చేసి రాష్ట్ర ఉద్యమం చేయడానికి వెనకాడమని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యని త్వరగా క్లియర్ చేయండి. అలా జరగని పక్షంలో
రాబోయే రోజుల్లో న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి అమ్మా కలెక్టర్ గారు ఈ విషయంలో మీరు శ్రద్ధ చూపండి. సర్పంచులకు చాలా అన్యాయం జరుగుతుంది. ప్రత్యామ్నాయ పాలన కోసం కృషి చేస్తున్నారు, మరి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నాలాంటి ప్రశ్నించే వాడినే అడ్డు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అయినా మేము దాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము న్యాయబద్ధంగా ఉన్నాం, న్యాయ పోరాటం వైపు ఉన్నాం, ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మేము, ఏ నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తులం కాదు మేము. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించి ప్రజలకు న్యాయం చేయడం కోసం ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచులపై జరుగుతున్నటువంటి అన్యాయం వైపు ఉన్నటువంటి చట్టాలని సరిచేయవలసినటువంటి బాధ్యత కలెక్టర్గా మీకుంది. కాబట్టి మరి కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో మరి జోక్యం చేసుకుని డిపిఓ గారిని మరి ఈ విషయం మీద శ్రద్ధ చూపి మన శ్రీరామర సర్పంచ్ గారి విషయంలో పునరాలోచించి మరి ఏదైతే చెక్ పవర్ ఉందో మనకోసారి తెలియజేస్తాం. సర్పంచ్ గారు మీటింగ్ పెట్టడానికి వెళితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మీరే దూరంగా ఉంచుతున్నారు. ఒక గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు, మరి ఆ ప్రథమ పౌరుడికే న్యాయం జరగకపోతే మరి వేల మంది ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి ప్రజలు ఏ విధంగా వెళతారనేది డిపిఓ గారు మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకుని జరగబోయే రోజుల్లో సర్పంచులకు ఏ అన్యాయం జరిగినా ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో సర్పంచులతో మీటింగ్ పెట్టబోతాం కలెక్టర్ ఆఫీస్ ముందని సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.